హాయ్ అండి, భవానీ వంటలకి స్వాగతం. ఇప్పుడు అలసందలతోనే గారెలు చేసుకుందామండి. ఇవి 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఇలా ఇలా అంటే చూసారా, ఇలా ఉంటే నానిపోయినని అర్థం. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. తీసుకొని కచ్చపచ్చగా మిక్సీ పడదామండి. ఒకసారి చూద్దామండి. చూసారా, ఇది మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా కచ్చపచ్చగా అయితే చాలు. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతా గిన్నెలోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగినవి 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. అలసందలు కదా, ఊరికనే ఉప్పు పట్టేస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఈ మొత్తం మిక్స్ చేద్దామండి. చూసారు కదండి, శుభ్రంగా అన్నీ కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి. ఆ లోపు ఆయిల్ వేడి చేసుకుందాం. వేడి చేసుకుందామండి. చూద్దామండి ఆయిల్ వేడైందా లేదని. వేడైంది కదా. ఇప్పుడు స్టవ్ చిన్నగా చేసుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని ప్లాస్టిక్ కవరు వాటర్తో తేమ చేయాలండి. ఆయిల్లో వేసేయాలి. మొత్తం మిగతా అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. తొందరగా ఉడికిపోతాయండి. అందుకని సన్న మంట మీద ఉడికించుకోవాలి, లేకపోతే లోపల ఉడకవు. పెద్దగా చేసుకుంటే లోపల ఉడకవు అన్నమాట. సన్న మంట మీదే ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా వేయించుకోవాలి. మొత్తం గిన్నెలోకి తీసేసుకున్నాం. కవర్ పైన వేసేసి మిగతా అన్నీ కూడా అలానే చేసేద్దాం. మిగతా అన్నీ ఇలా వేసి వేయించుకున్నామండి. తీసేసుకున్నామండి. కలర్ మారేలా చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది.
ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, అలసంద వడలు రెడీ అయిపోయాయి. ఇది చికెన్తో కానీ పచ్చడితో కానీ దేంతో అయినా తినొచ్చండి. పుదీనా పచ్చడితో కానీ ఏదైనా టమాటా పచ్చడి అయినా దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుందండి. ఇది కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.